హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రీ యూపీఎస్సీ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్. ఇప్పటి వరకు మన ఎకనామీ సిరీస్లో కొన్ని వీడియోస్ అనేది మనం చేసుకున్నామండి. ఐ హోప్ మీరు ఆ ప్రీవియస్ వీడియోస్ అన్ని చూసే ఉంటారని అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీరు ఆ ప్రీవియస్ వీడియోస్ కనుక చూడనట్టయితే ఈ క్లాస్ అయిన తర్వాత ఆ ముందు క్లాసెస్ కూడా మీరు చూడొచ్చు. అదంతా కూడా మనం ఒక ప్లేలిస్ట్ లాగా తయారు చేసామండి. సో మీరు ఆ ప్లేలిస్ట్ ఒక్కటి కనుక లింక్ ఓపెన్ చేస్తే కనుక మీకు ప్రీవియస్ వీడియోస్ అన్నీ కూడా మీకు దాంట్లో వచ్చేస్తాయి. సో ఆ ఒక్క ప్లేలిస్ట్ లింక్ ద్వారా మీరు అవన్నీ చూడొచ్చు. అలానే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మనకు టెలిగ్రామ్ గ్రూప్లో కనుక జాయిన్ అయినట్టయితే మీకు ఎప్పటికప్పుడు వీడియోస్ అప్లోడ్ అయినప్పుడు మీకు దాంట్లో మేము ఇన్ఫార్మ్ చేస్తుంటామండి. సో దట్ మీకు తెలుస్తూ ఉంటుంది ఎప్పుడు ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పేసి. ఓకే, సో లెట్స్ గెట్ ఇన్ టు అవర్ క్లాస్. సో ముందు క్లాస్లో మనం ఏమేమి చెప్పుకున్నామండి? మనం గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్, జీడిపి అంటే ఏంటి, అవన్నీ కూడా మనం చెప్పుకున్నామండి. అవునా? సో జీడిపి అంటే ఏంటి, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అంటే ఏంటి, ఎలా అని చెప్పుకున్నాం. సో ఇప్పుడు మనం ఒక డిఫరెన్స్ చూస్తాయండి. ఇప్పుడు మనకి ఒక డెవలప్డ్ కంట్రీకి, ఒక డెవలప్డ్ కంట్రీ లైక్ యుఎస్, చైనా, రష్యా, రష్యా కాదు, యుఎస్, చైనా, జపాన్ అలాంటి కంట్రీస్ మనం చూసినప్పుడు వాటి మనం డెవలప్డ్ కంట్రీస్ అంటామండి. అలానే మన ఇండియాకి చూసామనుకోండి, వీటికి వాటికి ఉన్న ఫస్ట్ మేజర్ డిఫరెన్స్ ఏముంటుంది తెలుసా? ఏముంటుంది అంటే జీడిపి డిఫరెన్స్ ఉంటుందండి. అంటే ఒక డెవలప్డ్ కంట్రీ అయిన యుఎస్ ఎలా ఉంటుందంటే దానికి ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఆఫ్ జీడిపి అనేది చాలా ఎక్కువ ఉంటుంది అన్నట్టు. మన ఇండియన్ జీడిపితో కంపేర్ చేస్తే మన ఇండియన్ జీడిపి చాలా తక్కువ ఉంటుందండి బేసికలీ. ఓకేనా? సో ఒక డెవలప్డ్ కంట్రీకి, మన ఒక డెవలపింగ్ కంట్రీ అయిన మన ఇండియా లాంటి కంట్రీకి ఉన్న ఫస్ట్ డిఫరెన్స్ ఏంటిదంటే మనకి జీడిపి డిఫరెన్స్ ఉంటుంది అన్నట్టు. ఈ డెవలప్డ్ కంట్రీస్కి ఏమో జీడిపి చాలా ఎక్కువ ఉంటుంది, మన ఇండియాకి ఏమో తక్కువ ఉంటుంది. సో మన ఇండియాని కనుక మనం ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు ఏం చెప్పారండి? 2047 కల్లా, అంటే 100 ఇయర్స్ ఆఫ్ ఇండిపెండెన్స్ కల్లా మన గోల్ ఏం పెట్టుకున్నామండి? మనం ఫస్ట్ గోల్ ఏం పెట్టుకున్నాం? ఇండియా షుడ్ బికమ్ ఏ డెవలప్డ్ కంట్రీ అని మనకు గోల్ అనేది ఇచ్చారండి మనకి. సో 2047 వరకు మనం డెవలప్డ్ కంట్రీ అవ్వాలనుకుంటున్నాం. సో మనం డెవలప్డ్ కంట్రీ అవ్వాలంటే ఫస్ట్ థింగ్ మనం ఏం చేయాలి? మన జీడిపి కూడా ఆ డెవలప్డ్ కంట్రీ జీడిపి ఈక్వల్ అయ్యేలా ఉండాలండి. సో ఇప్పుడు మనకు గోల్ ఏంటిది? మనం జీడిపిని పెంచాలి. సో జీడిపిని పెంచాలంటే ఏం చేయాలి? జీడిపి అంటే ఏముంది? జీడిపిలో ఏముంది? మనకి గూడ్స్ అండ్ సర్వీసెస్ ఉన్నాయి కదండి. సో ఎన్ని ఎక్కువ వస్తువులు, ఎన్ని ఎక్కువ సర్వీసెస్ కనుక మనం ఆఫర్ చేయగలిగితే అంత ఎక్కువ జీడిపి పెరుగుతుంది. అవునా? ఎన్ని గూడ్స్ అండ్ సర్వీసెస్ మనం ఎంత ఎక్కువగా పెంచగలిగితే అంత దాని మార్కెట్ వాల్యూ పెరిగి దాని జీడిపి పెరుగుతుంది. సో ఇప్పుడు మనకి ఏం తెలుసుకోవాలి మనము? ఓకే, మనం గూడ్స్ ఎక్కువ వస్తువులు మనం తయారు చేయాలి, ఎక్కువ సర్వీస్ మనం ఆఫర్ చేయాలి. మరి ఎక్కువ సర్వీసెస్ మనం ఆఫర్ చేయాలి, ఎక్కువ వస్తువులు మనం తయారు చేయాలంటే మనం ఏం చేయాలి? ఆ ఏం చేయాలి అనేదే ఈరోజు క్లాస్లో మనం చూద్దామండి. ఏం చేయాలనేది మనం ఈరోజు క్లాస్లో చూద్దాం. సో ఫస్ట్ మనం ఏం తెలుసుకోవాలి? మన ఇండియాలో అసలు వస్తువులు ఎలా తయారు చేస్తున్నారు, సర్వీసెస్ ఎలా ఆఫర్ చేస్తున్నారు, ఏమేమి ఉంటే మనం ఎక్కువ వస్తువులు తయారు చేయొచ్చు, ఏమేమి ఉంటే మనం ఎక్కువ సర్వీసెస్ తయారు చేయొచ్చు అనేది మనం తెలుసుకుందామండి. వాటిని ఏమంటారంటే ఫ్యాక్టర్స్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ అంటారండి. ఈ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ అనేవి ఎన్ని ఉంటాయి? 4 ఉంటాయి. సో ఈ 4 ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ ద్వారానే మనం ఏ వస్తువునైనా తయారు చేయొచ్చు, ఏ సర్వీసెస్ అయినా మనం వేరే వాళ్ళకి ఆఫర్ చేయొచ్చండి. ఓకేనా? సో 4 ఫండమెంటల్ అన్నట్టు. ఈ 4 అనేవి ఫండమెంటల్ థింగ్స్. ఈ ఫండమెంటల్ థింగ్స్ ద్వారానే మనము వస్తువులు తయారు చేయొచ్చు, సర్వీసెస్ కూడా మనం ఆఫర్ చేయొచ్చండి. సో ఆ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ అంటే ఏంటి, అదేంటి ఇప్పుడు మనం చూద్దాం. ఓకేనా? సో ఫస్ట్ మనం ఇప్పుడు ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ అంటే ఏంటి, అవి దాంట్లో ఏమేమి ఉన్నాయో చూద్దామండి. సో దీన్ని అర్థం చేసుకోవడానికి ఎప్పుడు కూడా మనం ప్రతి ఎగ్జాంపుల్ కూడా మనం ఏం చేస్తామండి? మనం లైవ్ ఎగ్జాంపుల్స్, మీ సమాజంలో మీ కళ్ళ ముందు ఏవే జరుగుతుందో ఆ ఎగ్జాంపుల్స్ ద్వారానే మనం క్లాస్ అనేది చెప్పుకుంటాం. సో దట్ మీకు బాగా అర్థమవుతుంది కాబట్టి. ఇప్పుడు కూడా మనకు ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు మీరే ఉన్నారండి. మీరు ఒక బిజినెస్ పెట్టాలనుకుంటున్నారు, మీరు ఒక కంపెనీ పెట్టాలనుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కార్ మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ అనేది పెట్టాలనుకుంటున్నారండి. కార్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ అనేది పెట్టాలనుకుంటున్నారు. సో మీకు ఏమేం కావాలో, ఆ కార్ని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి మీకు ఏమేం కావాలో మనం చూసామనుకోండి, దాని నుంచి మనం ఈ 4 ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఏంటో కూడా మనం తెలుసుకోవచ్చు అన్నట్టు. సో ఫస్ట్ మీరు ఒక కార్ మ్యానుఫ్యాక్చరింగ్ పెట్టాలనుకుంటే ఫస్ట్ మీకు ఏం కావాలండి? మీకు ఒక ల్యాండ్ అనేది కావాలి. ల్యాండ్ ఉంటేనే కదండి అక్కడ మీరు ఒక ఇండస్ట్రీ పెడతారు, దానిలో మెషిన్స్ తీసుకొస్తారు, దానిలో అందరూ వచ్చి పని చేస్తారు, మీరు కార్ని తయారు చేస్తారు. సో ఇవన్నీ జరగాలంటే ముందు మీకు ఏం కావాలి? ముందు మీకు ల్యాండ్ కావాలండి. సో ల్యాండ్ ఈజ్ ది ఫస్ట్ ఫ్యాక్టర్ ఆఫ్ ప్రొడక్షన్ అండి. సో ల్యాండ్ ఈజ్ ది ఫస్ట్ ఫ్యాక్టర్ ఆఫ్ ప్రొడక్షన్. సో ల్యాండ్ ఉంటే మనం ఎక్కువ వస్తువులు, ఎక్కువ సర్వీసెస్ని మనం ఆఫర్ చేయొచ్చు. సో ఇది ఫస్ట్ ఫ్యాక్టర్ ఆఫ్ ప్రొడక్షన్ అండి. సో ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఎన్ని ఉంటాయని చెప్పను? 4 ఉంటాయని చెప్పను. ఆ 4గిట్లో ఫస్ట్ ఏంటిది? మనకి ల్యాండ్. నెక్స్ట్ సెకండ్ ఫ్యాక్టర్ ఆఫ్ ప్రొడక్షన్ ఏంటంటే అండి మనకి ఇట్ ఈస్ క్యాపిటల్. క్యాపిటల్ అంటే ఏంటి సార్? క్యాపిటల్ అంటే ఏంటంటే అండి ఇప్పుడు మీకు ఫస్ట్ ఏంటి, మీరు కార్ మ్యానుఫ్యాక్చరింగ్ పెట్టాలనుకుంటున్నారు, మీకు ఒక ల్యాండ్ దొరికింది.
ఆ ల్యాండ్ దొరికితే మీకు ఏమేం కావాలండి? ముందు మీకు కొంత మనీ అనేది కావాలి. అవునా? ఒక పెద్ద కార్ మ్యానుఫ్యాక్చరింగ్ ఒక 1,00,00,000, 2,00,00,000 పెట్టి ఒక పెద్ద కార్ మ్యానుఫ్యాక్చరింగ్ మీరు పెట్టాలనుకుంటే ముందు మీకు మనీ అనేది కావాలి. సో, మనీ గూడా ఈ క్యాపిటల్ కిందకొస్తుందండి. మనీ ఉన్నాక ఏం కావాలండి? ముందు మీరొక బిల్డింగ్ అనేది కడతారు. అవునా? ఆ ఇండస్ట్రీని సెటప్ చేయడం కోసం చుట్టూ గూడా ఒక పెద్ద వేర్ హౌస్ లాంటిది ఒక పెద్ద బిల్డింగ్ అనేది ముందు మీరు కన్‌స్ట్రక్షన్ జేస్తారండి. అది గూడా మనకి క్యాపిటల్ కిందకొస్తుంది. సరే బిల్డింగ్ కట్టిన తర్వాత మీకు కొన్ని మెషినరీ కావాలి కదా! మీకు కొన్ని మెషిన్స్ కావాలి కదా! కార్ తయారు చేయడానికి. కార్ ఏమి మీరు డైరెక్ట్‌గా చేతులతో తయారు చేయరు కదండీ. కొన్ని మెషిన్స్ అనేది మనకు కావాలి కదా! ఆ మెషిన్స్ కూడా మనకి క్యాపిటల్ కిందకొస్తాయండి. సో, క్యాపిటల్ అంటే ఏమేమొస్తాయి? మీరు కార్ మ్యానుఫ్యాక్చరింగ్ తయారు చేయడానికి కావాల్సిన డబ్బులు, ఆ ఒక బిల్డింగు, అలాగే దానిలో యూజ్ చేసే మెషిన్స్, ఎక్విప్‌మెంట్స్ ఇవన్నీ టూల్స్ ఇవన్నీ కూడా మనకి క్యాపిటల్ కిందకొస్తాయండి. ఇవన్నీ కూడా మనకి క్యాపిటల్ కిందకొస్తాయి. సో, క్యాపిటల్ ఈస్ ది సెకండ్ ఫ్యాక్టర్ ఆఫ్ ప్రొడక్షన్ అండి. క్యాపిటల్ ఈస్ ది సెకండ్ ఫ్యాక్టర్ ఆఫ్ ప్రొడక్షన్. నెక్స్ట్ థర్డ్ ఫ్యాక్టర్ ఆఫ్ ప్రొడక్షన్ ఏంటంటే అండి మనకి లేబర్. సో, ఈ కార్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఒక పర్సన్ తయారు చేయలేరు కదండీ! దీనిలో ఎంతోమంది పనిచేసేవాళ్ళు కావాలి. కార్ డిజైన్ చేయాలి, కార్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి, కార్ టెస్టింగ్ చేయాలి. ఇలా అన్ని రకాల వర్క్స్ చేయడానికి మనకి లేబర్ అనేవాళ్ళు కావాలండి. సో, లేబర్ ఉంటేనే మనం ఒక వస్తువుని తయారు చేయొచ్చు. లేబర్ ఉంటేనే మన ఒక సర్వీసెస్‌ని మనం ఆఫర్ చేయొచ్చు. సో, లేబర్ ఈస్ ది థర్డ్ ఫ్యాక్టర్ ఆఫ్ ప్రొడక్షన్ అండి. నెక్స్ట్ లాస్ట్ ఫోర్త్ ఫ్యాక్టర్ ఆఫ్ ప్రొడక్షన్. ఫోర్త్ ఫ్యాక్టర్ ఆఫ్ ప్రొడక్షన్ ఎవరంటే అండి, హి ఆర్ షీ ఈస్ ది ఎంటర్‌ప్రెన్యూర్. షీ ఆర్ హీ ఈస్ ది ఎవరండి మనకి ఎంటర్‌ప్రెన్యూర్. ఓకేనా? సో, ఈ ఎంటర్‌ప్రెన్యూర్ ఎంత ఇంపార్టెంటో చెప్తా చూడండి. ఈ ఎంటర్‌ప్రెన్యూర్ ఎవరు? మీరే గదా ఫస్ట్ ఒక కార్ మ్యానుఫ్యాక్చరింగ్ పెట్టాలనుకున్నారు. సో, మీరే ఒక కార్ మ్యానుఫ్యాక్చరింగ్ పెట్టాలనుకున్నారు కాబట్టి మీరే ఎంటర్‌ప్రెన్యూర్ అవుతారు. సో, ఈ ఎంటర్‌ప్రెన్యూర్ అంటే మీరే. మీరేం చేశారు? ముందు మీరు ల్యాండ్ వెతుక్కున్నారు. తర్వాత క్యాపిటల్ సమకూర్చుకున్నారు. తర్వాత లేబర్‌ని హైర్ చేసుకున్నారు. తర్వాత మొత్తం కార్‌ని మ్యానుఫ్యాక్చరింగ్ చేపిస్తున్నారు అన్నట్టు బేసికల్లీ. సో, ఒక ఎంటర్‌ప్రెన్యూర్ ఏం చేస్తాడు? ముందు ఎంటర్‌ప్రెన్యూర్‌కి ఒక ఆలోచన వస్తుంది. నేనొక బిజినెస్ పెట్టాలి అని. తర్వాత లోన్ తీసుకుంటాడు. బిల్డింగ్స్ కట్టిస్తాడు. మెషిన్స్ తెప్పిస్తాడు. ఆర్ ల్యాండ్ తీసుకుంటారు. లేబర్‌ని హైర్ చేసుకుంటారు. ఇవన్నీ అంటే మొత్తం రిస్క్ ఎవరు తీసుకుంటున్నారండి? మొత్తం రిస్క్ ఎవరు తీసుకుంటున్నారు? ఎంటర్‌ప్రెన్యూర్ తీసుకుంటున్నారు బేసికల్లీ. సో, ఎంటర్‌ప్రెన్యూర్ ఈస్ ది ఫోర్త్ ఫ్యాక్టర్ ఆఫ్ ప్రొడక్షన్ అండి. సో, ఎంటర్‌ప్రెన్యూర్ ఈస్ ది ఫోర్త్ ఫ్యాక్టర్ ఆఫ్ ప్రొడక్షన్. సో, ఈ 4 ఉంటేనే అండి. సో, దీస్ ఆర్ ది బేసిక్స్ ఆఫ్ ఎకనామిక్ యాక్టివిటీ అండి. దీస్ ఆర్ ది బేసిక్స్ ఆఫ్ ఎకనామిక్ యాక్టివిటీ. సో, మీరు ఏ ఎకనామిక్ యాక్టివిటీ చూసినా కూడా ఈ నలుగురు ఉంటారు. ఈ 4 ఉంటాయి దాంట్లో బేసికల్లీ. మీకు ల్యాండ్ ఉంటుంది, క్యాపిటల్ ఉంటుంది, లేబర్ ఉంటుంది, ఎంటర్‌ప్రెన్యూర్. ఈ 4 పార్ట్స్ ఉంటేనే మనం ఒక ఎకనామిక్ యాక్టివిటీ మనం చేసుకోవచ్చండి. సో, ఈ 4 ఉంటేనే మనం మోర్ అండ్ మోర్ గూడ్స్‌ని ప్రొడ్యూస్ చేయొచ్చు. ఈ 4 ఉంటేనే మనం మోర్ అండ్ మోర్ సర్వీసెస్‌ని ఆఫర్ చేయొచ్చు. ఓకేనా? సో, ఈ 4 ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ మీద గనక మనం ఫోకస్ చేశామనుకోండి, ఈ 4 ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ మనం ఎక్కువగా యుటిలైజ్ చేసుకుంటే, అంటే ఇప్పుడు మనం ఈ 4 ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ గనక మనం బాగా యుటిలైజ్ చేసుకుంటే ఏం జరుగుద్ది? మోర్ అండ్ మోర్ గూడ్స్ అండ్ సర్వీసెస్ మనం ఎక్కువ ప్రొడ్యూస్ చేయొచ్చు. ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తే ఏమవుద్దండి? మన జీడీపీ కూడా ఒక డెవలప్డ్ కంట్రీ జీడీపీకి ఈక్వల్ అవుతుందన్నట్టు బేసికల్లీ. ఓకేనా? సో, మనం మనం గోల్ ఏం పెట్టుకున్నామో మనం ఒక యూఎస్ లాగా ఒక డెవలప్డ్ కంట్రీ అవ్వాలనుకుంటున్నాం. అవ్వాలంటే ఏంటిది? మనం వాడికి ఈక్వల్ అవ్వాలి జీడీపీలో. జీడీపీలో ఈక్వల్ అవ్వాలంటే ఏం చేయాలి? జీడీపీ ఎలా పెరుగుతుంది? గూడ్స్ అండ్ సర్వీసెస్ ద్వారా. గూడ్స్ అండ్ సర్వీసెస్ ఎలా పెరుగుతది? ఈ 4 ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ ద్వారా. సో, ఈ 4 ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఉంటేనే మనకి గూడ్స్ అండ్ సర్వీస్ ప్రొడ్యూస్ చేయొచ్చు. సో, ఎంత ఎక్కువ ల్యాండ్ ఉంటే అన్ని ఎక్కువ గూడ్స్ అండ్ సర్వీస్ ప్రొడ్యూస్ చేయొచ్చు. ఎంత ఎక్కువ క్యాపిటల్ అవైలబుల్‌గా ఉంటే అంత ఎక్కువ ప్రొడ్యూస్ చేయొచ్చు. ఎంత లేబర్ వర్క్ చేసే వాళ్ళు ఉంటే అంత ఎక్కువ మనం ప్రొడ్యూస్ చేయొచ్చు. ఎంతమంది ఎంటర్‌ప్రెన్యూర్స్ ఉంటే అంత ఎక్కువ మనం గూడ్స్ అండ్ సర్వీస్‌ని ప్రొడ్యూస్ చేయొచ్చు. సో, ఇప్పుడు మీకొక చిన్న థింగ్ చెప్పి ఈ వీడియో ఎండ్ చేస్తానండి. ఏంటంటే ఇప్పుడు మన ఇండియాలో ల్యాండ్ లేదా? మన ఇండియా ఈజ్ ది 7థ్ లార్జెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్. సో, మనకి చాలా అవైలబుల్ ల్యాండ్ అనేది మన ఇండియాలో ఉందండి. సో, ల్యాండు ఉంది. బానే ఉంది. క్యాపిటల్ లేదా? క్యాపిటల్ కూడా ఉంది. బ్యాంకులలో లాక్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ అమౌంట్ అనేది అవైలబుల్ ఉందండి లోన్స్‌కి ఇవ్వడానికి. సో, క్యాపిటల్ కూడా మనీ కూడా అవైలబుల్‌గా ఉంది. లేబర్ అవైలబుల్ లేరా? లేబర్ కూడా అవైలబుల్ ఉన్నారు కదా! మనకి ఎవ్రీ ఇయర్ కూడా చాలామంది గ్రాడ్యుయేట్స్ అనేది పాస్ ఔట్ అవుతున్నారు. స్కిల్స్ అనేది నేర్చుకుంటున్నారు. సో, లేబర్ అవైలబిలిటీ కూడా ఉందండి. సో, ఈ 3 ఉన్నాయి. ఈ 3 ఉన్నా కూడా ఈ నాలుగోది ఉంటేనే మనం జీడీపీని మనం పెంచొచ్చండి. ఓకేనా? నాలుగోది ఉంటేనే జీడీపీని పెంచొచ్చు. అంతే కదా! ఎంటర్‌ప్రెన్యూరే కదండీ మొత్తం రిస్క్ తీసుకునేది. ల్యాండ్ తీసుకునేది ఎంటర్‌ప్రెన్యూరే, క్యాపిటల్ తెచ్చేది ఎంటర్‌ప్రెన్యూరే, లేబర్‌ని హైర్ చేసేది కూడా ఎంటర్‌ప్రెన్యూరే బేసికల్లీ. సో, ఈ మూడిటిని మనం యుటిలైజ్ చేసుకోవాలంటే ఈ ఫోర్త్ పర్సన్ ఉంటేనే మనం ఈ మూడిటిని కూడా యుటిలైజ్ చేసుకోవచ్చండి. అందుకే అండి మోడీ గారు ఏం చెప్పారు? మన హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు ఏం చెప్పారంటే యూత్‌కి ఒక పిలుపునిచ్చారు. ఏమని పిలుపునిచ్చారు?
యూత్ అందరూ కూడా జాబ్ సీకర్స్ లాగా ఉండకండి. జాబ్ సీకర్స్ లాగా ఉండకండి. జాబ్ గివర్స్ లాగా ఉండండి అని చెప్పారండి. ఎందుకు చెప్పారనుకుంటున్నారు? ఎందుకంటే మనం జాబ్ సీకర్స్‌గా ఉన్నప్పుడు ఏమవుతాం? మనం ఒక ఈ సెగ్మెంట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్‌లోకొస్తాం. అదే మనం జాబ్ గివర్స్‌గా అయినప్పుడు ఏం సెక్షన్‌లోకొస్తాం? దీని సెక్షన్ కిందకొస్తామండి. సో, మోదీ గారు కూడా చూడండి ఇంత ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ అనేది ఒక బేసిక్ ఎకనామిక్ కాన్సెప్ట్. ఆ బేసిక్ ఎకనామిక్ కాన్సెప్ట్‌ని ఎలా లింక్ చేశారో చూసారా పీఎం గారు? సో, మన ఇండియాలో ఈ 3 ఉన్నాయి. అయినా మన ఇండియా గ్రో అవ్వట్లేదు. ఇంకా డెవలప్డ్ కంట్రీ అవ్వట్లేదు. ఎందుకంటే దీని వల్ల అన్నట్టు. సో, జాబ్ గివర్స్‌లా అయినప్పుడు, రిస్క్ తీసుకున్నప్పుడు, ఎంటర్‌ప్రెన్యూర్‌గా బిజినెస్ పెట్టినప్పుడే కదా! ఈ మూడిని మనం యుటిలైజ్ చేసుకోగలం. అందుకే మోదీ గారు కూడా మోర్ అండ్ మోర్ స్టార్టప్ కల్చర్‌కి బాగా ప్రమోట్ చేస్తున్నారు. మోర్ ఇండస్ట్రీస్ పెట్టమని చెప్తున్నారు. జాబ్ గివర్స్‌గా అవ్వమన్నాడు. ఎందుకు అవ్వమన్నారంటే ఆయన దీని మీద ఫోకస్ చేస్తున్నాడు. ఈ ఎంటర్‌ప్రెన్యూర్ దాని మీద ఫోకస్ చేస్తున్నాడు అన్నమాట బేసిక్‌గా. సో, ఈ 4 ఉంటేనే మనము గూడ్స్ అండ్ సర్వీస్ ప్రొడ్యూస్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఈ ముగ్గురు ఉన్నారండి. ఎంటర్‌ప్రెన్యూర్ ఉన్నాడు, లేబర్ పనిచేసేవాళ్ళు ఉన్నారు, క్యాపిటల్ కూడా ఉంది. ల్యాండ్ అవైలబిలిటీ సరిగ్గా అంత ఈజీగా లేదనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ల్యాండ్ మనం తీసుకోవాలంటే చాలా కష్టంగా ఉందనుకోండి. అప్పుడు మనం గూడ్స్ అండ్ సర్వీస్ ప్రొడ్యూస్ చేయలేము. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో ల్యాండ్ ఉంది, లేబర్ ఉంది, ఎంటర్‌ప్రెన్యూర్ ఉన్నారండి. బట్ డబ్బులు లేవు. అప్పుడు చేయలేము. సో, అర్థమైందా? ఈ 4 కూడా ఇంటర్ లింక్ అయిపోయి ఉన్నారండి. ఇప్పుడు ఈ 3 ఉన్నాయండి. ల్యాండ్ ఉంది, క్యాపిటల్ ఉంది, ఎంటర్‌ప్రెన్యూర్. పని చేయడానికి లేబర్ లేరనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంట్రీలో. అప్పుడు కూడా మనం గూడ్స్ అండ్ సర్వీస్ ప్రొడ్యూస్ చేయలేము. సో, ఈ 4 ఉంటేనే మనం ఎక్కువ అమౌంట్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీస్ ప్రొడ్యూస్ చేయొచ్చు. ఎక్కువ అమౌంట్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీస్ ప్రొడ్యూస్ చేసినప్పుడు మన జీడీపీ పెరుగుతుంది. మన జీడీపీ పెరిగితే గనక మనం కూడా ఒక డెవలప్డ్ కంట్రీ లాగా అవుతామండి. మనం ఒక డెవలప్డ్ కంట్రీ అయినప్పుడు ఏమవుతది? మన ఇండియాలో ఉన్న పావర్టీ మనం అంతరించొచ్చు. ఆకలి చావులు ఉండవు. అందరికీ చదువు అందుతుంది. అందరికీ హెల్త్ కేర్ అందుతుంది. ఓకేనా? సో, ఈరోజు క్లాస్‌లో మనం ఏం డిస్కస్ చేసామంటే దీని గురించి డిస్కస్ చేసాం. ది 4 ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్. దీన్ని ఏమంటామంటే మనం ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్. అంటే ప్రొడక్షన్ చేయడానికి కావాల్సిన ఫ్యాక్టర్స్ ఏంటి? కావాల్సిన ఇన్‌పుట్ ఏంటిది? ఏముంటే మనము ప్రొడ్యూస్ చేయొచ్చు అనేదే ఈ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ అండి. ఇది చాలా ఫండమెంటల్ కాన్సెప్ట్ ఆఫ్ ఎకనామీ అండి. అందుకే నేను ఒక డీటెయిల్డ్ వీడియో ద్వారా దీని గురించి చెప్తున్నాను. ఓకేనా? సో, ఐ హోప్ మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. ఈ వీడియో గనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. సో దట్ ఇట్ విల్ బి ఎ మోటివేటింగ్ ఫర్ అస్ టు డూ మోర్ వీడియోస్. ఓకేనా అండి? ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు చాట్‌లో మెన్షన్ చేయొచ్చండి. మేము దానికి రిప్లై కూడా ఇస్తాం. ఓకే. సో, థ్యాంక్ యూ సో మచ్ అండి. జై హింద్.